కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచి పారిపోయి మన దేశంలో తలదాచుకుంటున్నారు. మన దేశంలోనే ఉంటారా అధికారికంగానైతే కేంద్ర విదేశాంగ మంత్రి చెప్పింది. ఇది ట్రాన్సిషను, ఆమె ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకున్నాక ఆమె వెళ్ళిపోతారు అని. ఆమె ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఆమెకు ఆశ్రమించడానికి అమెరికా సిద్ధంగా లేదు, బ్రిటన్ సిద్ధంగా లేదు. ఎందుకంటే ఆమె ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అమెరికా కోరికలు తీర్చలేదట. ఇటీవల కూడా పుస్తకంలో కూడా పబ్లిష్ అయింది. షేక్ హసీనా కూడా ఆరోపించింది, అమెరికన్ బేస్ ఏర్పాటు చేసుకునేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వము తమ దేశానికి చెందిన ఒక ఐలాండ్ని ఇవ్వమంటే అమెరికాకి ఇవ్వలేదు. అందుకే అమెరికా కోపం వచ్చింది. షేక్ హసీనా వ్యతిరేక కార్యకలాపాల్లో కూడా పరోక్షంగా అమెరికా పాత్ర ఉంది అని ఆరోపణలు కూడా వచ్చాయి. అమెరికా పాత్ర ఉందో లేదో తెలియదు, కానీ పాకిస్తాన్ పాత్ర మాత్రం ఖచ్చితంగా ఉందని షేక్ హసీనా ప్రభుత్వ పతనానంతర పరిణామాలే మనకు తెలియజేస్తున్నాయి. ఈ కమింగ్ బ్యాక్ టు షేక్ హసీనా, ఆమె ఇండియాకు వచ్చారు, ఢిల్లీలో ఎక్కడో ఉన్నారు, భారత ప్రభుత్వ ఆతిథ్యంలో ఉన్నారు. ఎందుకంటే షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన దేశంతో మంచి సంబంధాలుండే, బీజేపీతో మంచి సంబంధాలని కాదు నేను చెప్పేది, భారతదేశంతో మంచి సంబంధాలు. ఎందుకంటే ఆమె 70 ఇందిరాగాంధీ ప్రభుత్వం సమయంలో కూడా తన తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ను, ఇతర కుటుంబ సభ్యులందరినీ హత్య చేశాక షేక్ హసీనా, ఆమె చెల్లెలు రెహానా జర్మనీ నుంచి వచ్చి మన దేశంలోనే 3 ఏళ్ల పాటు ఉన్నారు. ఇప్పుడు కూడా భారతదేశంలో తలదాచుకుంటున్నారు. అప్పుడు ఆమె వయసు వేరు, ఇప్పుడు ఆమె వయసు అడ్వాన్స్ ఏజ్. ఈ వయసులో ఆమె మళ్ళీ బంగ్లాదేశ్కి వెళ్ళగలుగుతుందా? బంగ్లాదేశ్ ప్రభుత్వంలో ఉన్నవారు రాడికల్ ఇస్లామిస్టుల ప్రభావంలో ఉన్నారు. షేక్ హసీనాను బతకనిస్తారా? అవామీ లీగ్ నాయకులపైన దాడులు జరుగుతున్నాయి. అవామీ లీగ్కు అనుబంధంగా ఉన్న వారి ఆస్తులు ధ్వంసం జరుగుతున్నాయి. షేక్ హసీనా పైన అనేక కేసులు పెట్టారు. షేక్ హసీనాను తమకు అప్పగించవలసిందిగా బంగ్లాదేశ్ భారతదేశం పైన ఒత్తిడి తెస్తోంది. ఇలాంటి సమయంలో మరి షేక్ హసీనా బంగ్లాదేశ్కు వెళ్ళగలుగుతుందా? సహజంగా ఆన్సర్ ఏంటి? వెళ్ళదు. ఆమె శేష జీవితం బంగ్లాదేశ్లోనే ఉంటుంది, ఇక్కడే ప్రవాస జీవితము గడుపుతుంటుంది అని అనుకుంటారు. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కానీ షేక్ హసీనా అలా కాదు, నేను తిరిగి బంగ్లాదేశ్కు వెళ్తాను అంటుంది. ఇది ఏదో ఆమె ఎవరితో అనడం కాదు, ఏకంగా ఈ మధ్య అవామీ లీగ్ కార్యకర్తల్ని ఉద్దేశించి ఆన్లైన్ మీటింగ్ పెట్టి చెప్పింది. మళ్ళీ నేను రాబోతున్నాను, బంగ్లాదేశ్కి తిరిగి రావటానికే భగవంతుడు నన్ను ఇంకా సజీవంగా ఉంచాడని కూడా కామెంట్ చేసింది. అంటే షీ వాంట్స్ టు ఫైట్ బ్యాక్. ఆమె కొడుకు కూడా వివరణ ఇచ్చారు, మా తల్లి వెళ్ళదలుచుకుందని. ఆమె కొడుకు అమెరికాలో ఉంటారు, తల్లి వెళ్ళదలుచుకుందని కూడా అన్నాడు. అవామీ లీగ్ కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇచ్చేందుకో, అవామీ లీగ్ కార్యకర్తలు నిర్వీర్యం కాకుండా ఉండటానికో చెప్పున్నదా అంటే అదే ఆ మాట అనడానికి కూడా ధైర్యం కావాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ షేక్ హసీనా రియాలిటీలో బంగ్లాదేశ్కి ఇప్పుడు వెళ్ళే పరిస్థితులు అయితే లేవు. కానీ 2025 ఎండింగ్లోను 2026లోనూ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో జరిగే సమయానికి ఈ ఎన్నికలు ఫార్స్ కావు, ఎన్నికలు రియల్ అని చెప్పుకోవటానికి కూడా పొలిటికల్ యాక్టివిటీ పైన, పొలిటికల్ యాక్టివిస్టుల పైన నిర్బంధం కాస్త సడలే అవకాశం ఉంది. అయితే అందులో మరీ ముఖ్యంగా షేక్ హసీనా ప్రభుత్వంలో అపోజిషన్ ఎన్నికలను బహిష్కరించింది, ఆమె నియంతగా ఎన్నికలను రిగ్గింగ్ చేసి గెలిచింది అని ఆరోపించి ఇప్పుడు అధికారంలో ఉన్నవారు. అలాంటప్పుడు వీరు కనీసం ప్రపంచానికి మేము ఎన్నికలు జరుపుతున్నా న్యాయంగా అని చెప్పుకోవటానికైనా
షేక్ హసీనా పార్టీకి ఏమైనా అవకాశం ఇస్తారో చూడాలి. లేదు అవామీ లీగ్ని కానీ షేక్ హసీనాను కానీ అసలు ఎన్నికల్లోనే పాల్గొనలేకుండా చేస్తారా ఇంకా తెలియదు. అందువల్ల ఎన్నికల సమయానికి ఒకవేళ పరిస్థితి అనుకూలిస్తే షేక్ హసీనా బంగ్లాదేశ్కు వెళ్ళే అవకాశం ఉంది. ఈలోగా బంగ్లాదేశ్లో పరిణామాలు ఏం జరుగుతాయో చూడాలి. బంగ్లాదేశ్లో ఉద్యమానికి నాయకత్వం వహించిన స్టూడెంట్స్ వారు సెపరేట్గా పార్టీ పెడతామని ప్రకటించారు. ఈ నెల 24 ఫిబ్రవరి 24న తాము పార్టీ ఏర్పాటు చేయబోతున్నాం, త్వరలో జరిగే ఎన్నికల్లో కూడా పాల్గొనబోతున్నాం, మాది సెంట్రిస్ట్ పార్టీ అని కూడా ప్రకటించారు. మరి ఆ పార్టీ ఇప్పుడే బంగ్లాదేశ్లో ఇప్పటికే ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో జమాతీ ఇస్లామీతో ఎలాంటి సంబంధాలు పెట్టుకుంటుందో చూడాలి. అవామీ లీగ్తో సంబంధాలు పెట్టుకునే అవకాశమే లేదు. ఎందుకంటే వారు ప్రకటించిందే హసీనాను పారద్రోలిన ఉద్యమ స్ఫూర్తితో మేము రాజకీయాల్లోకి వస్తున్నామని చెప్తున్నారు. అందువల్ల అవామీ లీగ్తో కలిసే అవకాశం లేదు. మరి ఎన్నికల్లో అవామీ లీగ్ను పోటీ చేయకుండా చేస్తే పోటీ మరి ఎవరి మధ్య ఉంటుంది అనేది చూడాలి. ఈలోగా జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్ లాంటి పార్టీలు, అతివాద ముస్లిం మతవాద ఛాందసవాద పార్టీలు బంగ్లాదేశ్లో బలపడ్డాయి. పేరుకు మహమ్మద్ యూనస్ అధికారంలో ఉన్న రియాలిటీ ఏంటంటే ఇస్లామిక్ ఫండమెంటలిస్టులు బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని వ్యతిరేకించిన రాజకీయ శక్తులు ఇప్పుడు ఆ దేశంలో రాజ్యం వెళ్తున్నాయి. ఆల్రెడీ పాకిస్తాన్ స్పైస్ తిరుగుతున్నారు. పాకిస్తాన్ మిలిటరీ కూడా బంగ్లాదేశ్ మిలిటరీతో కలిసి పనిచేస్తామంటోంది. క్లియర్గా పాకిస్తాన్ అనుకూల కార్యకలాపాలు బంగ్లాదేశ్లో పెరుగుతున్నాయి. బంగ్లాదేశ్ స్వాతంత్ర చిహ్నాలను తొలగిస్తున్నారు. చరిత్రని తిరగరాసి షేక్ ముజిబుర్ రెహమాన్, బంగ్లాదేశ్ జాతిపిత, స్వాతంత్రానికి కారణమైన ముజిబుర్ రెహమాన్ను చరిత్ర నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. షేక్ హసీనా పైన కోపంతో దేశ స్వాతంత్రాన్ని సాధించిన ఆమె తండ్రి చరిత్రనే లేకుండా చేసే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు. ఈలోగా భారతదేశానితో సంబంధాలు కూడా చెడిపోతున్నాయి. మన ఫెన్సింగ్ పైన తీవ్ర అభ్యంతరాలు చెప్తున్నారు. భారతదేశంతో హసీనా ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దు చేస్తామంటున్నారు. భారతదేశమేమో చెప్పేది హసీనా మా దేశంలో ఉంటున్నారు, మేము ఇప్పుడే కాదు గతంలో కూడా ఆమెకు ఆశ్రయం ఇచ్చాం, ఇందులో మా విధానంలో మార్పు లేదు, అయినా మేము బంగ్లాదేశ్తో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి సిద్ధమే. హసీనా అంశం పక్కకు పెట్టి ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలు మెరుగుపరుచుకుందామని మనం అంటున్నాం. హసీనా ఇష్యూ తేలేదాకా భారతదేశంతో సంబంధాల ప్రసక్తే లేదు అని బంగ్లాదేశ్లో ఉన్న అధికారం ఉన్నవారు అంటున్నారు. మీరు మాకు హసీనాను అప్పచెప్తే మీతో సంబంధాలు, లేకపోతే లేదు. ఎందుకంటే మా దేశంలో మాకు శత్రువైన హసీనాకు మీరు ఆశ్రమిస్తే మీతో ఎందుకు కలుస్తామని బంగ్లాదేశ్ అంటున్నారు. పోనీయండి, అదే నిజమనుకొని మన షేక్ హసీనాను అప్పచెప్పామనుకోండి, బంగ్లాదేశ్లో ఇప్పుడున్న జమాతీ లాంటి శక్తులు, బంగ్లా నేషనలిస్ట్ పార్టీ శక్తులు, పాక్ అనుకూల శక్తులు ఇండియాకు అనుకూలమవుతారా? అందువల్ల షేక్ హసీనాను మనం అప్పచెప్పకపోయినా భారత్ పట్ల ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వ వైఖరిలో పెద్దగా మార్పు ఉండదు. ఇది గమనించినటువంటి మన ప్రభుత్వము హసీనాను అప్పచెప్పడానికి సిద్ధపడలేదు. అందువల్ల భారత బంగ్లా సంబంధాలు మెరుగుపడలేదు. ఇప్పుడు షేక్ హసీనా భారతదేశంలో ఉండి ఈ రకమైన హెచ్చరిక వేసింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం పైన నిప్పులు జరిగింది, నేను బంగ్లాదేశ్ రాబోతున్నా అని ప్రకటించింది, దేవుడు నన్ను ఇంకా అందుకే బతికించాడని చెప్పింది. బంగ్లాదేశ్లో ఇప్పుడున్న ప్రభుత్వం పైన తీవ్రంగా విమర్శ చేసింది. మరి భారతదేశ ప్రభుత్వానికి తెలియకుండా, భారత ప్రభుత్వం అంగీకరించకుండా మన భూభాగంలో ఉండి మన దేశంలో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా ఈ వ్యాఖ్యలు చేయగలుగుతుందా? తప్పనిసరిగా చేయలేదు. అందువల్ల ఇండియన్ గవర్నమెంట్ అండదండలతోనే చేసింది అని విమర్శలు బంగ్లాదేశ్లో ఉన్న పాలకులు చేస్తున్నారు. ఏదైనా షేక్ హసీనా ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా. సహజంగానే భారత ప్రభుత్వం ఆమెకు మద్దతుగా ఆమెకు ఆశ్రయం కల్పిస్తుంది. ఆశ్రయం కల్పించినంత మాత్రాన బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాల్లో మనం జోక్యం చేసుకుంటున్నామా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందువల్ల షేక్ హసీనా ఇప్పటికిప్పుడైతే బంగ్లాదేశ్ వెళ్ళగలుగుతుంది అని నేను అనుకోను. కానీ ఆమె వెళ్ళాలని అనుకుంటుంది, వెళ్ళి తిరిగి రాజకీయ పోరాటం జరపడానికి సిద్ధపడుతోంది. బంగ్లాదేశ్లో అధికారంలోకి వచ్చిన ఛాందసవాద శక్తులతో పోరాడటానికి సిద్ధపడుతుంది. అది మాత్రం చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అంశం.